తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు తాత? మా పేరు కురువన. ఏం చేస్తారండి? ఏం చేయం వ్యవసాయం పని చేస్తుండే. కాలు లేకుండా అయినవి వీడికి 6 ఏళ్ళ కాలు పడిపోయినాయి, పని చేస్తారు, ఇంటికానే కూర్చున్నా. కేసీఆర్ వచ్చినాక ఇంత గాసం ఇస్తున్నాం, 2,000 గాసం, అది తినకుండా మన సంఘంలో కూర్చున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 4,000 వచ్చిందా పింఛను? లేదబ్బా, రాలేదు. ₹1 లేదా కేసీఆర్ ఇచ్చిన పెరగ తప్ప. భూమి రైతు బంధు కూడా గంతే పడుతుంది, ఇంకెక్కువ పడలేదు. రైతు బంధు పడిందా? చిన్న చిన్న ఎకరన్నర వరకు పడ్డది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఏ పార్టీ కొట్టేశారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి కొట్టేశారు? బీజేపీకి వస్తాం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరికి కొట్టేస్తారు మళ్ళీ? నరేంద్ర మోడీకి వేస్తాం. మోడీకి వేస్తాం. ఎందుకు మోడీకి వేస్తారు? మళ్ళీ మోడీ మంచి పని చేస్తున్నాడు. మాకు కరోనా వచ్చిన కాంచి బియ్యం పెరిగిస్తున్నాడు, తింటున్నాం కాబట్టి ఆయనకి వేయాలి. ఆయన తెచ్చుకుంటే మళ్ళీ మాకు ఇంకా సాయం చేస్తాడు. మాకు అట్లా. ఇప్పుడు మోడీ అయోధ్యలో రామాలయం ఓపెన్ చేశారు కదా, అయోధ్య రామాలయం మంచిగా అనిపించిందా మీకు? అనిపించింది మాకు అందరికి. ఆయన అందుబాటులో అత్యంతలు పెడితే నిత్యంలో చల్లుకున్నాం మేము. వచ్చిందా మీ ఇంటికి అక్షింతలు? ఇచ్చుకొచ్చినాయి. మా సార్ అంతా వంచిండు, మాకు అందరికి చేసిండు, మంచిగా చేసిండు. ఓకే. లైవ్ లో చూసారా? టీవీలో చూసారా? ఎవరిని? చూసినాం. చూసినాం. మంచిగానే చేసిండు మాకు. ఆయన పుణ్యాన అందరం మంచిగానే బతున్నాం ఇప్పటికైతే. మాకు కరోనా వచ్చినా కానీ మాకు అన్యాయం చేయకుండా మాకు ఇన్ని బియ్యం ఇచ్చిండు, కూరగాయలకు డబ్బులు ఇచ్చిండు, బతికినాం సార్. మోడీ పైసలు పడ్డాయా? మోడీ పైసలు పడుతున్నాయి. బయటలో పడుతున్నాయి, పనుల్లో కొడతలేదు సార్. అంతే. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? పోటీ చేసే అవకాశం ఉంది? మా ఊళ్ళోకి వెళ్ళి బీజేపీ పోటీ చేయాలంటే మన రమేష్ సారే చేస్తాడు. ఇప్పుడు ఎవరు ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ? ఎంపీగా ఈయననే మన శాంతి కుమార్. గెలిపిస్తారా శాంతి కుమార్ని? తప్పకుండా వస్తాడు. తప్పకుండా వస్తాడు. ఎందుకు అతను శాంతి కుమార్ ఎందుకు గెలిపించాలి? శాంతి కుమార్ అంటే మా సారు మోడీ సార్ పైన మంచిగా చేసింది కదా, ఆ మంచిగా చేసిన దానికి ఈయన మాకు ఉంటేనే అక్కడ మాట్లాడడానికి ఆయనకు ఛాన్స్ ఉంటుంది. లోక్సభకు పంపిస్తారా? పంపిస్తాం. ఆయన మంచి వ్యక్తినా? ఆయన మంచి వ్యక్తి అయ్యా. మాకు ₹10 ఖర్చు పెడతా కానీ ₹10 తినేటోడు కాడు. ఎక్కడ అయింది ఇట్లా జరిగింది, అన్యాయం జరిగిందంటే మా ఎమ్మడే 1 గంట సేపట్లో వస్తారు మాతోనికి. మాకు అదే సంతోషం. ఓకే. ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు ఆయన? చేసిండు. ఆయనే చేసిండు. అయ్యాను ఎవరు ఆయన పేరుంది ఆయన పేరు వెంకట నరసింహారెడ్డి సార్. ఆ సార్ కూడా చేసిండు. ముగ్గురు తిరిగి ఆపద ఏ గంటల ఫోన్ చేస్తే వచ్చింది మనకి, మంచికి సాయం చేసిండు. ఇప్పుడు పెళ్లిళ్ళకు చావులకు వస్తూ ఉంటారా? ఎవరు? మన శాంతి కుమార్ గారు వస్తుంటారు, తిరుగుతుంటారు, కలుసుకుంటారు. ఇప్పుడు మీలాంటి పెద్ద మనుషులు ఏమనుకుంటారు? ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాం. మా ఊరికి అందరూ అనుకుంటున్నాం. మొత్తం పైన మోడీ ఉంటేనే మేమంతా బతకగలుగుతాము, లేకుంటే చెడిపోతాము. అంటే మోడీ అంటే మీకు అంత ధీమానా, అంత భరోసానా? భరోసా ఉంది కాబట్టి. ₹10 తినటోడు కాడు, ₹10 అన్యాయం చేసేటోడు కాడు. ఇంకా ₹2 ఎక్కువ వేస్తారు కానీ అన్యాయం చేసేదే కాడు. ఆయన ఒక దేవుడు మాకు. రామగురు లింగేశ్వర స్వామి ఎట్లా ఉన్నాడో మాకు దేవుడు ఆయన.